ఈ నాగ చైతన్య ఏమని చెప్పాడేమో కానీ వలర్మతి మెస్ అయితే మామూలు డిమాండ్ లేదనమాట. సో ఫైనల్లీ మన చేతిలో వలర్మతి ఫుడ్ అయితే ఉంది. ఏమో 360 రూపీస్ పెట్టి కొన్నాను, అదే కొంచెం బాధగా ఉంది. అంగన్ బిర్యానీ మన నాగార్జున అంతలా అని చెప్పాడంటే ఏదో ఉన్నట్టే ఉంది దీంట్లో. నాగ చైతన్య గెలిచాడా నాగార్జున గెలిచాడా అది కూడా చెప్పేస్తాను మీకు. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్లో ఉన్నామా, లాస్ట్ వీడియో చూసారు కదా, నిన్న మార్నింగ్ వచ్చాను అనమాట. సో ప్రస్తుతానికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా లంచ్ టైం కూడా అయింది. సో బెస్ట్ ఫుడ్ ఇన్ కోయంబత్తూర్ అని యూట్యూబ్ లో కొడితే నాగార్జున నాగ చైతన్య ఎక్కువ కనిపించారు అనమాట ఫుడ్ కంటే. సో ఏంద్రా అని ఓపెన్ చేసి చూస్తే 2 రెస్టారెంట్స్ అయితే చెప్పారనమాట. ఒకటి వచ్చి నాగ చైతన్య చెప్పింది వలర్మతి మెస్ అనమాట. ఇది వలర్మతి మెస్ అని ఒక సూపర్ మెస్ ఉంటుంది కోయంబత్తూర్లో, ది బెస్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్. అండ్ నాగార్జున చెప్పింది కోవై అంగన్ బిర్యానీ. கோயம்புத்தூர்ல ஒரு பிரியாணி இருக்கு, அது என்ன? கோயம்புத்தூர் பிரியாணியா? ஸ்பெஷல் பிரியாணி. Nilgiri Expresslo when I was going to Ooty all the time from Chennai. By in Coimbatore coming back. One Angan biryani. రెండు ఒకేసారి ట్రై చేయలేం కాబట్టి ఆఫ్టర్నూన్ ఒకటి అండ్ నైట్ ఇంకో ట్రై చేద్దాం ఫిక్స్ అయ్యాను. కాకపోతే రెస్టారెంట్ కి వెళ్ళట్లేదు అనమాట. మేము వచ్చి సిటీ అవుట్స్కట్స్ లో ఉంటాం కోయంబత్తూర్ లో. సో ఇక్కడ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ వస్తుంది అనమాట వలర్మతి మెస్. సో అందుకని నేను ఆర్డర్ పెట్టేశాను స్విగ్గీలో. సో 2 రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టి ఫుడ్ అయితే రివ్యూ చేద్దాం ఈ రోజు, ఏంది కథ ఏందని. నాకైతే చాలా కామెంట్స్ వచ్చాయి వలర్మతి మెస్ నుంచి ఫుడ్ ట్రై చేయమని. లాస్ట్ ఈ రోజు కుదురుతుంది అనమాట. పనిలో పని మన నాగార్జున చెప్పిన కోవై అంగన్ బిర్యానీ కూడా ట్రై చేసేద్దాం. సో వీడియో మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ ఆల్సో టేస్టీగా ఉండబోతుంది. నాకైతే మిస్ అవ్వకుండా వీడియో మాత్రం లాస్ట్ చూసిండి, ఓకేనా? అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. నా బ్యాగ్ ను చూడడానికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఏంటంటే ఇది మా సబ్స్క్రైబర్ రూమ్ అనమాట. మా రూమ్ కి కొంచెం దగ్గరలోనే ఉంటది. కనీసం మొత్తం కెమెరా ముందు కాదు కదా, మాట్లాడమన్నా కానీ భలే సిగ్గుతో చచ్చిపోతున్నాడు. సో అందుకని నేను ఎక్కువ ప్రెషర్ తెలుసుకోలేదు అతన్ని. తినేటప్పుడు వీడియో అనేది తీస్తాడు, అదొక అడ్వాంటేజ్ అనమాట మనకి ఈ రోజు వీడియోలో. ఈ నాగ చైతన్య ఏమని చెప్పాడేమో కానీ వలర్మతి మెస్ అయితే మామూలు డిమాండ్ లేదనమాట. జొమాటో అండ్ స్విగ్గీలో అయితే ఆర్డర్ పెట్టడానికి నాకు ఒక గంట పట్టింది. సో ఫైనల్లీ మన చేతిలో వలర్మతి ఫుడ్ అయితే ఉందన్నమాట. ఇంకా చలో ట్రై చేద్దాం. మటన్ బిర్యానీ ఒకటి పెట్టాను అండ్ ఆల్సో స్టార్టర్ లో ఏదో పల్లి పాలయం చికెన్ అంట, అది పెట్టాను. ఇంకా ఓపెన్ చేద్దాం ఏమాత్రం లేట్ చేయకుండా. ఇప్పటికే టైం వచ్చి 3 అవుతుంది అనమాట ఆఫ్టర్నూన్. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. బ్రో నీకైతే ఆకలేస్తుంది? బ్రో కూడా ఆకలేస్తుంది కానీ ఏం మాట్లాడంట బ్రో. టేస్ట్ బాగానే ఉంది. టేస్ట్ కాదు సారీ, స్మెల్ బాగుంది. టేస్ట్ చూసి చెప్తాను. ఇది మటన్ బిర్యానీ. నాయన ఇది ఎంత 350 ఎంతో పడింది కదా. సో క్వాంటిటీ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే. చూడండి వెయిట్ కూడా అంతేం లేదు, 1/2 కిలో కంటే తక్కువ ఉంది నాకు తెలిసి. సో ఫస్ట్ అయితే ఇది ట్రై చేద్దాము. చికెన్ ఇది కొబ్బరి అనుకుంటా ఇది. అవును, కోకోనట్. సో మనకు కావాల్సిన చికెన్ ట్రై చేద్దాం. ఎక్కువ కోకోనట్ ఫ్లేవర్ ఉందన్నమాట, తీయగా కారంగా బాగానే ఉంది. పర్లేదు, కొత్త టేస్ట్, యూనిక్ గా ఉంది. ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటిది. సో స్టార్టర్ నాకు అంతంత మాత్రం అనిపించింది, అంతకేం నచ్చలేదు. సో ఇంకా మన మెయిన్ ఐటమ్ మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. క్వాంటిటీ చాలా తక్కువ అనిపిస్తుంది. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఏదో రోడ్ సైడ్ బిర్యానీ లాగా అనిపిస్తుంది నాకైతే, అని బాగానే ఉంది. మటన్ పీస్తో పాటు తింటే యావరేజ్, మరి హైప్ ఇచ్చినంత గొప్పగా ఏం లేదు. మేబీ రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ట్రై చేస్తే బాగుంటుందేమో. నాకైతే ఓకే ఇష్యూగానే అనిపించింది. మటన్ పీస్ చూస్తారు ఎంత బాగా ఉడికింది అసలుకి. స్పాంజ్ లాగా ఈజీగా తునిగిపోతుంది అనమాట. చాలు బ్రో. ఇప్పుడు అసలు టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కంప్లీట్ చేసేసి లాస్ట్ లో మీకు రేట్ అయితే చెప్తాను అంతే. ఈ క్వాంటిటీ వచ్చి రెస్టారెంట్ లో 290 రూపీస్ అనమాట మటన్ బిర్యానీ. రెస్టారెంట్కి వెళ్ళి తింటే అదే మనం ఆర్డర్ కానీ పెట్టుకుంటే 360 రూపీస్. ఇంచుమించుగా ఒక 70 రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట దానికి దీనికి. అండ్ ఆల్సో క్వాంటిటీ 360 రూపీస్ కి తగ్గట్టుగా లేదు క్వాంటిటీ అయితే. ఒక మనిషి అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. అది కూడా 290 రూపీస్ అంటే కూడా ఎక్కువే. నేనేమో 360 రూపీస్ పెట్టి కొన్నాను, అదే కొంచెం బాధగా ఉంది. టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది, కానీ ఇద్దరికైతే అసలు సరిపోలేదు అనమాట. మేబీ ఒక పర్సన్కి అయితే సరిపోయి ఉండేది. అండ్ ఆల్సో ఒక పర్సన్కి 800 అంటే చాలా ఎక్కువ. మేబీ ఇదే ఐటమ్స్ కానీ అక్కడికి వెళ్ళి తిని ఉంటే ఒక 500లో అయిపోయి ఉండేది. అండ్ ఆల్సో ఒక పర్సన్కి ఎనఫ్ అయి ఉండేది. మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి అసలు సరిపోలేదు అనమాట. ఈ వీడియోలో నాగ చైతన్య అయితే అడ్డంగా ఫెయిల్ అయ్యాడు అనమాట. నైట్కి చూద్దాము వాళ్ళ డాడీ నాగార్జున చెప్పిన కోవై అంగన్ మెస్ ఎంత బాగుందో అది కూడా చూపిస్తాను.
సో మామ ఇప్పుడు టైం అయితే నైట్ 9 అయింది అనమాట. అలానే మన సెకండ్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ టేస్ట్ చేసే టైం కూడా వచ్చేసింది. కోవై అంగన్ బిర్యానీ నుంచి నేను చికెన్ బిర్యానీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. అండ్ దాంతోపాటు ఒక ఎగ్ కొత్తు పొరాటా కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. రెండు ట్రై చేద్దాం, ఎలా ఉందో చెప్తాను. నాగ చైతన్య గెలిచాడా, నాగార్జున గెలిచాడా అది కూడా చెప్పేస్తాను మీకు. సో మామ ఇదే అనమాట మన ఆర్డర్. ఆఫ్టర్నూన్ ఆర్డర్ చేసిన దానికంటే ఇది కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంది. ఇది ఎగ్ కొత్తు పొరాటా అండ్ దాంట్లో వచ్చే కర్రీ అనమాట. ఈ రెండు పేర్ చేసుకుని తినాలి. అండ్ ఇది మన మెయిన్ డిష్ అంగన్ బిర్యానీ. మన నాగార్జున అంతలా అని చెప్పాడంటే ఏదో ఉన్నట్టే ఉంది. దీంట్లో బయోడిగ్రేడబుల్ బాక్స్లు ఇచ్చారనమాట బిర్యానీ పార్సల్ చేసి. దీంట్లో మళ్ళీ ఇంకో కవర్ ఉంది. క్వాంటిటీ అన్నింటిలో తక్కువగానే ఉంది. నాకు తెలిసి ఒక్కరికైతే ఎనఫ్ ఉంటుంది. పీసెస్ ఎలా ఉడికిందంటే చాలా బాగా ఉడికింది, చాలా సాఫ్ట్గా ఉంది. 4 పీసెస్ ఉన్నాయి కరెక్ట్. లేదు మామ 5 ఉన్నాయో, బాగానే ఇచ్చారు. రైస్ తక్కువ అయిపోయినట్టుంది నాకు తెలిసి, పీసెస్ ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. అండ్ ఆల్సో ఒక ఎగ్ కూడా ఇచ్చారు, బాయిల్డ్ ఎగ్. మధ్యాహ్నం తినే దానికి దీనికి అసలుకి కంపారిజన్ లేదనమాట. టోటలీ డిఫరెంట్ టేస్ట్ రెండు. మసాలా ఉండే బిర్యానీ, దమ్ బిర్యానీ అట్లాంటివి అలవాటు పెట్టుకుంటాం కాబట్టి ఇదైతే కొత్తగానే ఉంది. చాలా రైస్ చాలా చిన్నది కూడా. సో ఇది కంప్లీట్ చేసి దాని జోలికి పోదాం నెక్స్ట్. సో మామ బిర్యానీ అయితే తినేసాను. నెక్స్ట్ వచ్చి మన ఎగ్ కొత్తు పొరాటా ట్రై చేద్దాం. స్మెల్ అయితే సూపర్ ఉంది మామ. అసలుకి ఇది అసలు చాలా జ్యూసీగా అసలు ఏందో వెరైటీగా ఉంది. నేను ఇంతకుముందు చికెన్ కొత్తు పొరాటా తిన్నాను కానీ ఎగ్ ఇదే అనమాట ఫస్ట్ టైం. మీ దగ్గర చికెన్ ఆప్షన్ లేదనమాట, లేదంటే చికెన్ ఆర్డర్ పెట్టుకున్నామండి. సో పర్లేదు, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో బిర్యానీ కంటే ఇదే చాలా బాగుందన్నమాట. సో కొంచెం కర్రీ వేసాను, మిక్స్ చేసి చూద్దాం. నాకు తెలిసి ఇంకా టేస్ట్ డెవలప్ అవుద్ది. ఇది హైలైట్, ఇంకా చాలా బాగుంది. అసలుకి బిర్యానీకి దీనికి అసలు కంపారిజన్ లేదనమాట. మొత్తానికి నాగార్జున అండ్ నాగ చైతన్య ఇద్దరు సజెస్ట్ చేసిన రెస్టారెంట్ నుంచి అయితే ట్రై చేశాను. సో వాళ్ళిద్దరి టేస్ట్లో నాకైతే నాగ చైతన్య టేస్టే బాగా నచ్చింది అనమాట. బిర్యానీ పరంగా చెప్తున్నాను, ఓన్లీ బిర్యానీలో నాగ చైతన్య బిర్యానీ నాకు బాగా నచ్చింది. అదే నాగ చైతన్య సజెస్ట్ చేసిన బిర్యానీ. సో అదైతే బాగుంది. కాకపోతే ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే వలర్మతి మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. అండ్ కోవై అంగన్ బిర్యానీ కొంచెం కాస్ట్ తక్కువ కంపారిటివ్లీ. సో మీరు ఎప్పుడైనా ఇటు కోయంబత్తూరు వైపు వస్తే ఈ రెండు ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. రెండు పర్లేదు, వాటి పర్స్పెక్టివ్స్ లో చాలా బాగానే ఉన్నాయి. రెండిట్లో కంపేర్ చేస్తే మాత్రం నాకు వలర్మతి మెస్లో బిర్యానీ బాగా నచ్చింది అనమాట. సో అదనమాట మామ ఈ రోజు వీడియోలో కంక్లూజన్. మొత్తానికైతే ఫేమస్ అయిన 2 రెస్టారెంట్ నుంచి ఒకే రోజు అయితే ఆర్డర్ చేసుకుని తినేసాను, టేస్ట్ కూడా చేసాను అండ్ ఆల్సో రివ్యూ కూడా ఇచ్చేసాను మీకు. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బాయ్.